ఎవరైనా చూస్తారు, వదలండి. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. చూసే పద్ధతి, మాట్లాడే విధానం ఇదేనా? తప్పండి, తప్పుకోండి, నీ వెళ్ళాలి. అరే అయ్యో, ఉండమంటే వినండి. ఆగు. ఏమిటి, ఏమైంది? మా అక్క, మా అక్కండి. రావే, పేలతో నీ తలంతా పుచ్చిపోయింది. ఎల్తుర్లో కూకో, సోత్తాను బాగా. అబ్బబ్బబ్బబ్బబ్బా. సులోచన, మీ అన్నయ్య వచ్చారు. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు. రానయ్య, అక్కడే నిలబడ్డావే. అమ్మా, నీ భర్త 10 మందిలోనూ నన్ను కొట్టాడు, కానీ నేను ఆయన వయసు గౌరవం ఇచ్చి తిరిగి కొట్టలేదు. అందుకే ఈ దెబ్బ. ఇక మీదట నేను మిరాండా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి రాను. బాబు, నా మాట వినరా. పార్వతి, కొంప ముంచావు కదయ్యా, నీ వల్ల అసలుకే మోసం వచ్చిందే. నేనేం చేశానయ్యా? ఇప్పటి వరకు నా కూతురు జీవితం పెనం మీదే ఉంది, దాన్ని ఇప్పుడు నిప్పుల్లో తోసావు కదయ్యా. నాకు ఇడ్లీ వడ ఉపమానాలతో మాట్లాడడం వచ్చు, లోపలికి రా. చూసారా, నా అల్లుణ్ణి నాకు నా కూతురికి కాకుండా చేశాడు. నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు. మీరందరూ నా కూతురి పెళ్లికొచ్చారు కదా, మీలో ఎవరైనా న్యాయం చెప్పండి. వాడి 250 రూపాయల అద్దె ఇస్తూ 2 లక్షల రూపాయల ఇల్లు ఖాళీ చేయనని భీష్మించి కోర్టుకి ఎగిన ఈ దగుల్బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా? అమ్మా అఖిలాండ నాయకి జగదాంబ, ఇది నా ఇంటి గొడవ. కానీ అది జరిగేది నా ఇంట్లో. ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో. అన్నయ్య, దయచేసి లోపలికి రా. ఏ బయట మాట్లాడితే ఏ? నువ్వు నీ మొగుడు కలిసి అభం శుభం తెలియని పిల్లకి అర్ధనగ్నంగా వేషం కట్టించి రికార్డు డాన్స్ ఆడించారే, రికార్డు డాన్స్. ఆ బాగోతాలన్నీ బయట పడిపోతాయని భయమా? చెప్పండి అయ్యా, మీరందరూ చూశారుగా. పాపం ఈ అమాయకుడికి చెప్పండి అయ్యా. ఎవర్రా అమ్మాయి? పురే, ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎవరని అడిగితే ముద్దులా నిలబడతావేంట్రా? నిన్నేరా అడుగుతున్నది. ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎంత పొగరా నీకు? నాన్నే ఈ పిల్లని ప్రేమించి లేపుకురమ్మన్నాడు. విన్నారా? కన్న తండ్రే కొడుక్కి ప్రేమించి లేపుకురమ్మని చెప్పాట.
ఇది ఒక కుటుంబం, మీరు పిల్లల్ని కన్నారు. ఇలాంటి పొరుగున ఎలా గౌరవంగా బ్రతకగలరయ్యా? చెప్పరే, చెప్పండి అయ్యా, చెప్పండమ్మా. ఇలాంటి మనిషికి నా కూతుర్ని కోడల్ని చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఇక నువ్వు నోరెత్తితే నేనే నిన్ను నా చెప్పుతో కొడతాను. వెళ్ళవాయ్, వెళ్ళు. వెళ్తానయ్యా, వెళ్తాను. అంత సిగ్గులేని వాడినే కాదు. నా సంచి లోపలుంది, ఆ సంచి బయటపడాయి. ఏమండి? లక్ష్మి. ఏమండి? నాన్న, లే. వద్దు నాన్న, నా మాట వినండి. అడ్డంగా నిలబడ్డా. అడ్డంగా. అయ్యో, సంచి, నాన్న. నా గొప్ప సంచి, తాత ముత్తాతల ఆస్తి. తప్పుకో, వద్దు నాన్న, తప్పుకో, వద్దు నాన్న, తప్పుకో, వద్దు నాన్న. తప్పుకోమంటుంటే. ఇదిగో వెంకటయ్య, ఇప్పుడు చెబుతున్నాను, నేను చచ్చినా నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను. పట్టుకెళ్ళు నీ కంపు సంచి. అయ్యో అయ్యో అయ్యో, చూసారా ఈ మనిషి వంకర బుద్ధి? కూతుర్ని కూడా ఆ దుబాయ్ కుర్రాడి మీదకి ఉసిగొలిపాడు. ఏమండి? ఏమండి దాన్ని కొట్టకండి. ఏమండి? అయ్యో, ఏమండి, నా మాట వింటారు. ఏమి చెల్లండి? అమ్మా! ఏమండి? ఏమండి? ఏమైందండి? ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఇది చూడండి, కొడుక్కి లేపుకు రమ్మని మాత్రమే చెప్పాడు, కానీ కూతురికి ఇక్కడ కార్యమే జరిపించేస్తున్నాడే. ఏమండి? ఆగండి. ఏమ్మా, కన్న బిడ్డలు చేసిన పనులతో ఒక పక్క మా కడుపులు మండిపోతూ ఉంటే, మరో పక్క ఇల్లు ఖాళీ చేయలేదన్న ఒకే ఒక కారణంతో మా నెత్తిన పెట్రోల్ పోసి అంటిస్తున్నారే. మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నువ్వేడోకు లక్ష్మి, నువ్వేడోకు. హాయ్. ఇప్పుడు చెప్తున్నాను, ఇవాటి నుంచి 3 నెలల్లో 90 రోజుల్లో నేను నీ ఇల్లు ఖాళీ చేస్తాను. నమ్మొచ్చా? ఈ సుబ్బయ్యది ఒకే నాలుక, ఒకే మాట. ఖాళీ చేస్తాను, కానీ ఖాళీ చేసి నీలాంటి మరో రాక్షసి ఓనర్ చేతిలో మాత్రం ఇరుక్కోను. నేనే ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను. మొట్టమొదటి గృహప్రవేశ శుభలేఖ నీకే. అంతవరకు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ మరొక్క మాట నువ్వు మాట్లాడావో, మాట్లాడిన 10వ రోజున నీ మొగుడు నీకు పెండం పెడతాడు. అర్థమైందా? లక్ష్మి.